అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే ఛాన్స్ రాష్ట్రానికి ఉన్నట్టు కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో వర్షాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. దాదాపు వారం రోజుల గ్యాప్ తర్వాత రాష్ట్రంలో మరొకసారి భారీగా వర్షాలు నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్రంలోని ఎక్కువ జిల్లాల్లో ఈ రోజు నుంచి వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు, హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేస్తున్నారు. మనం చూడొచ్చు, సగం రాష్ట్రం పూర్తిగా ఎల్లో, అదేవిధంగా ఆరెంజ్ అలర్ట్లో ఉండేటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. అదేవిధంగా ఇది ఒక 2 రోజుల పాటు ఈ వాతావరణం ఇదే విధంగా కొనసాగేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కారణంగా ఈ విధమైనటువంటి వర్షాలు కురుస్తున్నట్టుగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చెప్తున్నారు. మనతో పాటు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి ధర్మరాజ్ గారు ఉన్నారు. సార్, దాదాపు వారం 10 రోజుల తర్వాత మళ్ళీ వర్షాలు వచ్చాయి. ఏ విధంగా ఉండనుంది రాష్ట్రంలో వాతావరణం, ఎట్లా ఉండనుంది, ఏ స్థాయిలో వర్షాలు కురుస్తుంది? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈరోజు ఉదయం 8:30 గంటలకు బంగాళాఖాతంలో, వాయువ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం అనేది ఏర్పడింది. సో ఇది రానున్న 2 రోజుల్లో కూడా మరింత బలపడే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి అనుసంధానంగా నైరుతి ద్రోణి కూడా ఒరిస్సా అలాగే బంగాళాఖాతంలో కొనసాగుతూ ఉంది. సో అంతేకాకుండా ఒక తూర్పు పశ్చిమ ద్రోణి కూడా ఇటు విదర్భ రాష్ట్ర సరిహద్దుల్లో కొనసాగడం వల్ల ముఖ్యంగా ఈరోజు ఉత్తర తెలంగాణ అలాగే తూర్పు తెలంగాణ జిల్లాలకు భారీ వర్ష సూచనలు అనేవి జారీ చేయడం జరిగింది. సో ఇట్లాంటి వాతావరణ పరిస్థితులు అనేవి రానున్న 3 రోజులు కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే తీవ్రతతో కూడిన వర్షపాతం అనేది సుమారు 13 జిల్లాల్లో ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. 11 జిల్లాల్లో భారీ వర్షాలు, 2 జిల్లాల్లో అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మూల్గు, జయశంకర్, భూపాల్పల్లిలో అతి భారీ వర్షాలు అనేవి నమోదయ్యే. ప్రధానంగా ఈ ప్రాంతంలో ఎంత వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఇక్కడ ఉండేటువంటి మనం చూస్తున్నటువంటి అలర్ట్ ఆధారంగా? ఎప్పుడైతే మనం ఆరెంజ్ అలర్ట్స్ అనేవి ఇచ్చామో, అంటే ఇక్కడ ఆరెంజ్ హెచ్చరికలు సూచించేవి ఏంటంటే వర్షపాతం అనేది 11 సెంటీమీటర్ల వరకు కూడా నమోదయ్యే గణాంకాలను సూచిస్తూ ఉంటుంది. అలాగే ఎల్లో అలర్ట్స్ వచ్చేసరికి మనకి ఎల్లో హెచ్చరికలు కూడా సుమారు 7 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతాన్ని నమోదయ్యే గణాంకాలను మనకి సూచిస్తూ ఉంటుంది. సో ఒక విధంగా 7 సెంటీమీటర్ల కన్నా ఎక్కువగా వచ్చేటప్పుడు ఎల్లో అలర్ట్, అలాగే 11 సెంటీమీటర్లు పైబడి వచ్చినప్పుడు మాత్రం ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది. అయితే సార్, ప్రధానంగా ఈ భారీ గతంలో కూడా ములుగు, జయశంకర్, భూపాల్పల్లి, మనం మంచిర్యాలు ఈ ప్రాంతాల్లో పెద్ద వర్షాలు కురిచాయి గడిచినటువంటి వారం 10 రోజుల క్రితం. చాలా మంది కొంత ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటారు ఆ ప్రాంతంలో ఉండేటువంటి అధికార యంత్రాంగానికి కానీ, అదేవిధంగా అక్కడ ఉండేటువంటి పబ్లిక్, రైతులకు ఎలాంటి సూచనలు మీరు చేస్తారు? ఎందుకు అంటే ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి వాయువ్య దిశగా కొనసాగుతున్నటువంటి అల్పపీడనం అనేది మనకి ఈ యొక్క జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఉత్తర తూర్పు జిల్లాలు ఉన్నటువంటి జయశంకర్, భూపాలపల్లి కానీ, మూలుగు కానీ, మిగిలిన జిల్లాలు కనుక చూసుకున్నట్లయితే మనకి ఇటు కోస్టల్ ఆంధ్ర తీరం గుండా ఈ యొక్క తీవ్రత అనేది కొనసాగే అవకాశం, అల్పపీడన తీవ్రత కొనసాగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క జిల్లాలకే ఎక్కువ వర్షపాతం అనేది నమోదయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పటికే ఈ యొక్క యంత్రాంగానికి ఈ యొక్క హెచ్చరికల ద్వారా ముందస్తుగానే ఈ యొక్క సమాచారాన్ని పొందుపరచడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఎక్కడైతే తీవ్రత కూడిన వర్షాలు ఉంటాయి ఎప్పటికప్పుడు అలర్ట్స్ ఇవ్వడం, అలాగే ప్రతి 3 గంటలకు కూడా ఏ విధంగా ఈ యొక్క వర్ష తీవ్రత కొనసాగుతుంది అనేది కూడా వారికి హెచ్చరికలు కూడా జారీ చేయడం వల్ల ఒక విధంగా ముందస్తు జాగ్రత్తలు అనేవి, చర్యలు అనేవి తీసుకోవడానికి మనం చూడొచ్చు. ఈ రోజు నుంచి 28 వరకు రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. దాదాపు మనం చూస్తే సగం తెలంగాణ అంతా కూడా వర్షాలు ఈ రోజు కొంత భారీగా, మరికొన్ని జిల్లాల్లో అతి భారీగా వర్షాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ హెచ్చరికలు ఎప్పటికప్పుడు మారిపోయేటువంటి అవకాశం ఉంది. రాబోయేటువంటి రోజుల్లో కొంత ఎక్కువగా వర్షం ఎక్కువగా కూడా నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే హైదరాబాద్ నగరంలో కూడా వాతావరణం అయితే కూల్గా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కొన్ని ప్రాంతాల్లో జల్లులు అయితే పడుతున్నాయి. అది అదే విధంగా కొనసాగేటువంటి అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ మనోరంజన్తో రాముడు, 10 టీవీ, హైదరాబాద్.
అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తూ ఉన్నాయి. తెలంగాణలో భారీ నుంచి అత్యంత భారీగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉందంటూ కూడా రాష్ట్రానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. హైదరాబాద్ లో కూడా పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. ఆల్మోస్ట్ తెలంగాణలో ఉన్నటువంటి జిల్లాలో సగానికి పైగా జిల్లాల్లో ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా ములుగు దగ్గర ప్రాంతాల్లో కూడా ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది.